హాయ్ అండి. మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. నేను మీ రజనిని. మనం ఆంధ్రాతో వెళ్ళిపోయాం కదా. ఇక్కడైతే చూడండి కాలేజీలు అసలు ఎంత చక్కగా ఎంత బాగున్నాయి చూడండి. ఇక్కడ చాలా నీట్నెస్తో అసలు పచ్చని చెట్లతో అసలు డిజైన్స్ అయితే మొక్కలు అయితే అసలు చెప్పొద్దు, చాలా బాగుందండి. గ్రౌండ్ కూడా చాలా బాగుంది. ఈ కాలేజీ కాడికి అయితే వెళ్ళిపోయాము చూడండి. చాలా బాగుంది, చూడటానికి అయితే వెళ్ళాము. సూపర్ మొక్కలు అయితే చూడండి, షో మొక్కలు. ఇప్పుడు మనం మెట్టపైర్లకి అయితే వెళ్ళామండి. ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడ అన్నీ కూడా దోసపాదులండి. ఈ దోసకాయలు అయితే బాల్ ఉన్నట్టుకుంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. అలాగే మనం తొక్కంతా తీసేసి కట్ చేసుకొని తినేయచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. చూడండి, ఇగురు కూడా వండుకోవచ్చండి పాలు పోసుకొని. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చెట్లన్నీ ఏంటి అనుకుంటున్నారా? ఈ పెద్ద చెట్లు పొగాకు చెట్లు అండి ఇవి. ఈ చెట్లన్నీ కూడా చూపిస్తున్నాను చూడండి. కాయలు అయితే చూడండి, అడుగడుక్కి కాయలు చాలా బాగా కాసేసినాయి కదండి. మెట్ట పైర్ల మీద ఎంత చక్కగా వేశారు చూడండి. ఇవన్నీ పొగాకు చెట్లు అండి. ఇవన్నీ కూడా పెద్దవి అయిపోయినాయి, ఆకులది అన్నీ అయిపోయినాయండి. పొగాకు ఆకులు ఇంక వదిలేసిన చెట్లు అండి ఇవి. చాలా పెద్ద తోట ఇది. మెట్ట పైరండి ఇది. మెట్ల మీద అయితే ఉంటాయి చూడండి. దోసపాదులు మొత్తం తోటేనండి ఇది. చూడండి, మా వదిన, నేను, మా అక్క అందరం అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ అన్నీ కోసేసి శుభ్రంగా ఇంటికి అయితే తెచ్చుకుంటున్నామండి. పచ్చడి చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, అలాగే ఇగురు వండుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. మీకు కాయలు అయితే చూపిస్తా. చూడండి అసలు ఎంత అందంగా ఉన్నాయి చూడండి. కాయలు అయితే బాల్లా ఉన్నాయండి. ఈ కాయలు మనకి కర్ణాటకలో అయితే అస్సలు దొరకవు. ఇవి ఆంధ్రాలోనే దొరుకుతాయి. చాలా బాగున్నాయండి. వీడియో అయితే కిక్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. నా వీడియో ఇంతవరకు చూసారు కదా, ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకొక తోటలోకి అయితే వెళ్ళిపోయాము. అక్కడ కూడా సేమ్ చూడండి. ఇక్కడ చాలా ఉన్నాయండి కాయలు అయితే. ఇవి లాస్ట్ కాయలు కొన్ని కొన్ని వదిలేశారు చూడండి. అందులో చాలా కాయలు ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయండి. ఇవన్నీ కూడా లేత కాయలు కానించి పచ్చని కాయలు కానించి పండు కాయల వరకు ఉన్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. అసలు పాదులు అయితే చూడండి అసలు ఎంత చక్కగా ఉన్నాయో. ఎక్కడ నీళ్లు చుక్కన్నదే లేదు, అయినా కూడా ఎంత పచ్చగా అసలు చల్లటి గాలిలో చాలా బాగుందండి. వాతావరణం అయితే నాకు చాలా నచ్చేసింది. ఇక్కడ అంతులేని పాదండి, అసలు చాలా పాదు. ఇంక అసలు ఇవి తోటలు కదా, చాలా ఎన్నో ఎకరాలే పెట్టారండి. ఈ పొగాకు చెట్ల మయ్యాన్ని దోసపాదులు అయితే పెట్టుకున్నారు. చాలా చక్కగా వచ్చినాయి అన్నీ కూడా. కాయలు అయితే ఫుల్గా ఉన్నాయి. పూత, పిండి, కాయ అన్నీ ఉన్నాయండి. వీడియో అయితే కిట్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. చూడటానికి అయితే చాలా అందంగా ఉన్నాయి. ఎన్ని కాయలు అయితే ఉన్నాయి చూడండి. ఒక్కొక్క దుక్కున కూడా గుత్తుల కింద అయితే కాసేసింది. అసలు ఎంత చక్కగా, అసలు చెప్పడానికి అయితే అవ్వదు, అంత ఫుల్గా ఉన్నాయండి కాయలు అయితే. అప్పటికప్పుడు పచ్చడి చేసుకుని తింటే ఉంటుంది. సూపర్ అండి. దోసకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం ప్రతి ఒక్కరికి కూడా. హెల్త్ కూడా చాలా మంచిది. పచ్చడి అది చేసుకోలేని వాళ్ళు రోజుకు ఒక కాయనే తినండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఎలా అయితే కష్టపడి మనం తోటంతా తిరిగేసేసి
కాయలన్నీ కూడా కోసేసుకున్నాం ఫుల్గా. ఇంటికైతే తీసుకెళ్దాము. మనకు కావాల్సిన కాయలు ఇలా పచ్చడి కాలుతాయి, పచ్చడి పప్పులు కాలుతాయి, పప్పులు. చూడండి చిన్న కాయలు కూడా ఉన్నాయి కదా, పచ్చని కాయలు, పళ్ళు కాయలు. ఇదా ఇలా మెట్టపైర్ల మీద ఆంధ్రాలో చాలా బాగా పండిస్తారు. చూడండి మా వదిన అయితే కోసేస్తున్నారు. టపటపమని చక్కగానే నచ్చిన కాయల్లా కోస్తున్నారు. వీడియో అయితే కీప్ చేయకండి, మొత్తం ఫ్రూట్స్ అయితే చూపిస్తాను. వావ్, చూడండి ఎన్ని దోసకాయలు అయితే ఉన్నాయో. నీట్గా కడిగేసుకుని, కొంచెం అక్కడక్కడ కొంచెం మట్టి అయితే అంటుకుందండి. నీట్గా కడిగేసుకుని ఇలా అయితే పచ్చళ్ళు, ఇలా పప్పుల్లోని, సాంబార్లోని, అసలు చట్నీలు, ఇగురు కూరలు, పులుసులు అన్నీ పెట్టుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా మీకు సంచిలో కూడా చూపిస్తున్నాను చూడండి, చాలా బాగున్నాయి కదా. మనం ఎలా కావాలంటే అలా తయారు చేసుకోవచ్చు. చాలా చక్కగా ఉన్నాయి కాయలు అయితే. చూసే కొలది చూడాలనిపిస్తుంది, తినేయాలనిపిస్తుంది అలాగే. కానీ తొక్క చెక్కుని తినాలి కదా, కొంచెం లేట్ అవుతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీకు దోసకాయలు ఇష్టమైన వాళ్ళు ఒక్కటే కామెంట్ పెట్టండి. వావ్, చూడముచ్చటి కాయలు, దోసకాయలు. మన కర్ణాటకలో అయితే పొడవ కాయలు ఉంటాయండి, ఇక్కడైతే చూడండి రౌండ్గా బాల్ లాగా అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కాలేజీ కాడికి వెళ్ళిపోదాం. వావ్, బై బై ఫ్రెండ్స్, బాయ్ అండి.